సిటీ న్యూస్కు స్వాగతం. వివిధ సచివాలయాల అభివృద్ధి పనుల నిమిత్తం ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించిందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు. వివిధ సచివాలయాలలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించిందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు. ఈ నిధులతో ఆయా సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం క్రింద ఈ నిధులను సచివాలయాలకు విడుదల చేశారన్నారు. 36వ డివిజన్లో 16 లక్షల రూపాయల గడప గడపకు నిధులతో చేపట్టే సీసీ రోడ్డు, డ్రైన్ పనులను కిట్టు, మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, కార్పొరేటర్ మాచవరపు రాంప్రసాద్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రజలు మాకు ఏవైతే చిన్న చిన్న రోడ్ల ఇబ్బందులు, డ్రైన్ల ఇబ్బందులు అంటే ఏదైతే సచివాలయం నుంచి జరుగుతున్న వర్క్స్ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, మాకు ఈ రోడ్లు, డ్రైన్లు కొద్దిగా ఇబ్బంది ఉందండి అని చెప్పడం జరిగిందో వాటిని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మొదలెట్టి దాదాపు ఒక వారం రోజుల లోపు వాళ్ళు చెప్పిన సమస్యలకు కూడా పూర్తిగా సత్వర పరిష్కారం ఇచ్చే దిశగా ఆ రోడ్లు, డ్రైన్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దాదాపు 2 చోట్ల 186 మీటర్లతో 2 రోడ్లు, అలాగే 260 మీటర్లు సీసీ డ్రైన్లు 3 చోట్ల వేయడం జరుగుతుంది. తద్వారా ఈ వార్డులో మ్యాక్సిమం రోడ్లు మరియు డ్రైనేజ్ సిస్టమ్ యొక్క చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తీర్చడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం మనకి ప్రవేశపెడతాం జరిగిందో, నాయకుల్ని డైరెక్ట్గా ప్రజల ఇంటి దగ్గరికి పంపించి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వెంటనే తీర్చే పద్ధతి మొదలెడతాం జరిగిందో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రోడ్డు, డ్రైను శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. చూస్తున్న ప్రజలందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని ఎంత ప్రెస్టేజ్గా తీసుకుందో అలాగే డెవలప్మెంట్ని కూడా ప్రెస్టేజ్గా తీసుకుని జనాలకి ఎక్కడైతే మేజర్గా ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఆ డెవలప్మెంట్ వర్క్ చేయడంతో పాటు ఈ సంక్షేమ పథకాలు కూడా అందిస్తూ వాళ్ళ కుటుంబానికి అలాగే వాళ్ళ వార్డుని డెవలప్మెంట్ అయ్యే దిశగా రెండు కళ్ళగా పెట్టుకుని ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరు అందరూ కళ్ళారా చూస్తున్నారు కాబట్టి ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రతి ఇబ్బందిని తీరుస్తూ వస్తున్నారో ఆ ప్రభుత్వానికి, అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వెనకాలంటారని, మీ ఆశీస్సులు, దీవెనలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క మద్దతును కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 6వ డివిజన్ రాంప్రసాద్ గారి డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగేటప్పుడు ప్రజల అవసరాల నిమిత్తం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అన్నీ ముందుకు తీసుకెళ్తూ దానిలో భాగంగా ఒక్కో డివిజన్కి 20 లక్షలు ప్రత్యేక గ్రాంట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజలకు ఇబ్బందులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మరి ఈరోజు పోల్స్ కానీ అవన్నీ కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. మరి అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని ఈరోజు ఇక్కడ రోడ్డు 9,14,000, అలాగే డ్రైనేజీ 7,24,000 మిగిలిన పోలీసుకి కేటాయిస్తూ మరి ఈ మచిలీపట్నం అభివృద్ధికి పేరు నాని గారు కూడా ఎంతో సహాయ సహకారాలతో, మరి అలాగే కిట్టుబాబు, మరి అందరూ ఇంత మంచి మనసుతో మంచి ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. మేము అందరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. అలాగే ఈ డివిజన్ ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పేర్ని వెంకటరామ నాని గారికి, కిట్టుబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. 2 కళ్ళతో సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తలపెట్టినటువంటి పరిపాలనలో భాగంగా ఆయన తలపెట్టినటువంటి గడప గడకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం 36 డివిజన్లో జరిగినప్పుడు ఏదైతే వారు జనాల్లోకి వెళ్ళి మీ సమస్యలు ఏంటి అని అడిగినప్పుడు చిన్నగా ఉన్నటువంటి రోడ్లని ఈ యొక్క వీధిలో ఉన్నటువంటి పెరంబుదురు రామకృష్ణ గారి ఇంటి దగ్గర నుంచి అదేవిధంగా దారపరెడ్డి గారి కొండ ఇంటి వరకు ఇక్కడ ఒక రోడ్డును, అదేవిధంగా బేరంవారి వీధి 3 డ్రైన్లు వచ్చేసి 3 ఏరియాల్లో పెట్టడం జరిగింది. ఈ కష్టార్జితం కంప్లీట్గా కిట్టుబాబు తిరిగినప్పుడు చేసినటువంటి పని, వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మేయర్ గారు తదితరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ అనండి. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిపారు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రేమవాణి క్రీస్తు దైవ సందేశాన్ని వివరించారు. క్రీస్తు మార్గం అందరికీ అనుసరణీయమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ మానవాళి సంతోషాల కోసం కరుణ, ప్రేమలు అందరికీ పంచాలన్నారు. వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వాసులతో పాటు
సారా, నాగమణి, మరియమ్మ, నితిన్, షేరాలి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేవుని యొక్క దేవుడు మన మీద ఆయన కనికరాన్ని నుంచి ఎన్నో విపత్తుల నుండి భయంకరమైన స్థితిగతుల నుండి మనల్ని వాటి నుండి తప్పించి మరలా ఆయుష్ ఇచ్చాడంటే కేవలం దేవుని యొక్క కృప ఉంది. ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇలా మనం కలుసుకొని మరలా ఈ సంవత్సరం అయిపోతున్నప్పుడు సంవత్సరం చివరి నెలలో ఈ అవకాశమును, ఈ సమయమును, ఈ సంతోషమును, ఈ మేలును కూడా మనకి ఇచ్చింది దేవాది దేవుడై ఉన్నాడు. దేవుడు కాదని చెప్పి ఏది కూడా చేయలేము, మనం ఏది కూడా నిర్ణయించలేము. ఆయన పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు అన్నమాట, నా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో, ఎవరైతే నన్ను నమ్ముతారో, నమ్మిన ప్రతి వారి మీద నా కనుదృష్టి ఉంచి నేను కాపాడుతానని ఆయన చెప్తా ఉన్నాడు. భయభక్తులు గల వారి నిమిత్తము నేను ఒక మేలు దాచిపెట్టాను. ఏంటి ఆ మేలు అంటే, ఈ ప్రయాస ఎందుకంటే, ఈ యొక్క భక్తి ఎందుకంటే, తెలిసిన వారు ఈ లోకంలో పెళ్లిళ్ళనో లేకపోతే ఏదో మేలు జరగాలనో ఏదో చేయాలని అనుకుంటారు. కానీ ఆయన ఒక్కొక్క మాట చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్తున్నాడు. మన హృదయాలు కలవరతో వద్దంట. ఏంటి 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 అనుకోవద్దు మీరు. నేను వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను పరలోకంలో. నేనుండే స్థలంలో మీరున్న ఉండేలాగా నేను మరలా వచ్చి నేను తీసుకుని వెళ్తాను. దేవుని స్తోత్రం, దేవునికి వందనాలు. క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు ప్రతి యుగంలోనూ నేను ఉన్నాను అని తెలియజేస్తూనే ఉన్నాడు. ప్రవక్తల పరంపరలో దేవుడు ఈసా మసీహ క్రీస్తును మానవులను సన్మార్గం చూపుటకు భూలోకమునకు పంపెను. బెత్లెహేంలో కన్య మరియంకు ఒక పశువుల పాకలో క్రీస్తు జన్మించెను. దేవుని ఆజ్ఞానుసారము అనేక మహిమలు చేసి చూపెను. ఆయన తన విశ్వ సందేశంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చాటి చెప్పెను. నిన్ను నీవు ఏ విధముగా ప్రేమింతువో నీ పొరుగు వారిని అదే విధముగా ప్రేమించమని ఉద్బోధించాను. శాంతి, కరుణ, ప్రేమతో మానవులంతా జీవించాలని అన్నారు. 2 చేపలు 5 రొట్టెలతో 5,000 మంది విశ్వాసులకు ఆహారం ఇచ్చెను. మంచినీళ్లను ద్రాక్షారసముగా మార్చి తన భక్తులకు ఇచ్చెను. ఆయన తన స్పర్శ ద్వారా పుట్టి గుడ్డివానికి కంటి చూపు ప్రసాదించెను. ఆయన మరణించిన వారిని తిరిగి బ్రతికించెను. ఆయన మరణించిన వారిని దేవుని ఆజ్ఞతో తిరిగి బతికించెను. ఆయన ఆకాశం నుండి భూమిపైకి వచ్చి రాజ్యమేలునని దైవ గ్రంథాలు చెబుతున్నాయి. అందరూ బైబిల్ గ్రంథం చదివి ఇహపర లోకాలలో ముక్తి పొందండి. జై హింద్. యేసుక్రీస్తు ప్రేమను అందరికీ పంచాలని ఎస్ఐ రవిచంద్ర కుమార్ తెలిపారు. యేసుక్రీస్తు ప్రేమను అందరికీ పంచాలని ఎస్ఐ రవిచంద్ర కుమార్ తెలిపారు. పట్టణంలోని రామలక్ష్మి వివర్స్ కాలనీలో పెంతుకోస్తు ప్రార్థనా మందిరం నందు క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ రవిచంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేష్, పాస్టర్లు మత్తయ్య, కృపానిధి, కృపాసాగర్, కొత్తపల్లి జోసెఫ్, రాజీవ్ నగర్ కాలనీ విశ్వాసకులు, మచిలీపట్నం సర్కార్ తోట దైవజనుడు పాస్టర్ కృపా సంగీత్ పాల్గొన్నారు. చిన్నపిల్లలు ఆటపాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. పెడనలో ఈ నెల 26 నుండి పైడమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26వ తేదీ మంగళవారం నుండి జనవరి 5వ తేదీ వరకు 11 రోజుల పాటు గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి తిక్కిశెట్టి వీరవెంకట మోహన్ రావు తెలిపారు.
ఇక అమ్మవారి చరిత్రకు వెళితే పూర్వం 1600వ శతాబ్దంలో పైడమ్మ అమ్మవారు తోటవారి ఆడపడుచుగా జన్మించి దాసువారి కోడలుగా పేరుగాంచింది. అయితే అమ్మవారు ఒకానొక రోజున పెడన పట్టణంలోని కిష్టమ్మ బావి వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకున్నటకు వెళ్లగా అక్కడ కొంతమంది పోకిరివారు ఒక స్త్రీని అసభ్యకరంగా దుర్భాషలాడడం చూసిన అమ్మవారు ఆ మాటలు వినలేక ఆ బావిలోకి దూకేశారు. అయితే కొంతకాలంనకు అమ్మవారు ప్రస్తుతం ఉన్న పైడమ్మ ఆలయం వెనుక భాగంలో గల చెరువులో శిలారూపమై ఉండి పని కోసం వచ్చిన వ్యవసాయ కూలీలు ఆ చెరువులో బట్టలు ఉతుకుతుండగా ఒక స్త్రీ పైన ఒంటి మీదకు వచ్చి పుట్టింటి వారైన తోటవంశీయులు, అత్తింటి వారైన దాసువంశీయులను ఇచ్చట గుడి కట్టించి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు మొదలుకొని 11 రోజుల ఉత్సవాలు జరిపించవలసిందిగా గణాచారి ద్వారా చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది. ఈ ఉత్సవాల్లో సిడిబొమ్మకు చాలా ప్రాధాన్యత కలదు. పూర్వం సిడిబొమ్మగా మనిషిని ఉపవాసంగా ఉంచి ఆ మనిషిని సిడిబొమ్మగా ఎడ్లబండికి కట్టి ఊరేగించి ఆలయానికి తీసుకువచ్చి మొక్కుబడులు తీర్చుకునేవారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో అమ్మవారిని దర్శించేందుకు ఆలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్ సిడిబండికి మనిషిని కట్టే ఆచారానికి స్వస్తి చెప్పాలని ఆదేశించగా ఆనాటి నుండి ఈనాటి వరకు సిడిబండ్లకు సిడిబొమ్మలు కట్టి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. మంత్రి జోగి రమేష్కు పెడన టికెట్ కేటాయించకపోతే రాజీనామాకు సిద్ధమని పెడన వైసీపీ ప్రజాప్రతినిధులు తెలిపారు. పెడన నియోజకవర్గం వైసీపీ రాజకీయం మరో కొత్త మలుపు తిరిగింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్కు ఈసారి ఇక్కడ పోటీ చేయడానికి టికెట్ కేటాయించకపోతే రాజీనామా చేయడానికి వైసీపీ ప్రజాప్రతినిధులందరూ సిద్ధమయ్యారు. ఈ మేరకు పెడన మార్కెట్ యార్డులో వీరంతా సమావేశమై నిర్ణయం తీసుకుని తీర్మానం చేశారు. జోగి రమేష్ను వేరే ప్రాంతానికి కేటాయించి పోటీ చేయిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరూ ఈ నిర్ణయం తీసుకున్నారు. పెడన నియోజకవర్గ వైసీపీ టికెట్ను జోగి రమేష్కి ఇవ్వాలని తీర్మానించారు. గూడూరు ఎంపీపీ సంగా మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెన్నింటి మహేష్, కృతివేను ఎంపీపీ గరుడ ప్రసాద్, జెడ్పీటీసీ రత్నకుమారి, పెడన మున్సిపల్ చైర్పర్సన్ నాగకుమారి, ఆయా మండలాల కన్వీనర్లు నాగబాబు, బండారుమల్లి, వెంకట్రాజు, మహేష్, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెడన పురపాలక సంఘంలో చైర్పర్సన్ కటకం నాగకుమారి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. పురపాలక సంఘంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. అజెండాలోని 24 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. పట్టణంలో క్రైస్తవ ప్రధాన మందిరాల వద్ద, చర్చిల వద్ద పారిశుధ్య పనులు మెరుగుపరచాలని సిబ్బందిని చైర్పర్సన్ ఆదేశించారు. క్రిస్మస్ పండుగ అనంతరం నీటి, ఆస్తి పనులకు సంబంధించి మొండి బకాయిలను వసూలు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ బృందాలకు ప్రజాప్రతినిధులు పూర్తి సహాయ సహకారాలు అందించి మున్సిపల్ ఆదాయాన్ని పెంచడానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బోయలపాటి జ్యోతి, సీనియర్ కౌన్సిలర్ కటకం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రవాస భారతీయులు చేసిన నృత్యాలు అలరించాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రవాస భారతీయులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముక్కోటి ఉత్సవాలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో కాలిఫోర్నియాకు చెందిన అక్షయ శేఖరన్, అనన్య శేఖరన్లు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆహుతులను అలరించాయి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.